కళ్ళు తిరగటం, లేకపోతే తల తిరగటం, లేకపోతే చుట్టూ ఉన్న ప్రదేశాలు మన చుట్టూ తిరగటం అనేదాన్ని మనం జనరల్గా వర్టిగో అని అంటాం. సో వర్టిగో ఎందుకు వస్తుందో మనం చూద్దాము. మనిషి నడిచేటప్పుడు కానీ, ఏదైనా మెట్లు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు కానీ, లేదా రౌండ్ తిరిగేటప్పుడు కానీ బ్యాలెన్స్కి సంబంధించిన బ్రెయిన్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. దీంట్లో పెరిఫెరల్, సెంట్రల్గా రెండింటిగా విభజిస్తారండి. మొదటగా సెంట్రల్ అండి, మెదడు కాండము లేదా బ్రెయిన్ స్టెమ్. రెండవది సెరిబెల్లం. ఇవి మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ఆర్గాన్స్ అండి. వీటికి రెండు వైపులు అంటే రైట్ లెఫ్ట్ రెండు వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్స్, రెండు నరాలు వస్తాయి. అవి మనకి వెస్టిబ్యూల్స్ తో కనెక్ట్ అయి ఉంటాయండి. ఈ వెస్టిబ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి వెస్టిబ్యూల్లో ఒటోలిత్ సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి. ఈ సెమీ సర్క్యులర్ కెనాల్లో ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ అనేది మన తల ఇటు తిప్పినా అటు తిప్పినా మన తలతో పాటు ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఇది మూవ్ అయినప్పుడు మనకి నర్వ్ ఇంపల్సెస్ మనకి వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్ ద్వారా బ్రెయిన్ స్టెమ్, సెరిబెల్లంకి మనకి ఫీడ్బ్యాక్ వచ్చి మనం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఏదైనా కారణం చేత ఈ సర్క్యూట్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మనకి మనిషి తూలినట్టు ఉండటం, ఒకవైపు పడినట్టు ఉండటం అనేది జరుగుతుందండి. ఈ వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్లో కనుక డిస్ఫంక్షన్ వస్తే మనం దీన్ని పెరిఫెరల్ వర్టిగో అంటాం. అదే మనకి మెదడు కాండము, చిన్న మెదడు లేదా సెరిబెల్లంలో కనుక డిస్ఫంక్షన్ వస్తే మనం సెంట్రల్ వర్టిగో అని అంటామండి. ఈ రెండు డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్గా మనం పెరిఫెరల్ వర్టిగో చూద్దాము. పెరిఫెరల్ వర్టిగోలో ఎక్కువగా సిమ్టమ్స్ అంటే మనిషికి వాంతులు అవటం, తల ఇటు తిప్పిన ఎక్కువగా ఇసిరేసినట్టు ఉండటం అనేది జరుగుతుంది. వీళ్ళు జనరల్గా నడిచినప్పుడు కానీ ఏదైనా అంత బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉండవు. అలా పెరిఫెరల్ వర్టిగో మోర్ బెనైన్, అంటే అన్నిట్లో కాదు కానీ ఇందులో మనకి పెద్దగా ప్రమాదకరం కాదు. పెరిఫెరల్ వర్టిగో ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ పెరిఫెరల్ వర్టిగో బెనైన్ పారాక్సిమల్ పొజిషనల్ వర్టిగో ఆర్ బీపీపీవీ అంటాం. ఇది మనకి ఇందాక అనుకున్నాం కదా, ఒటోలిత్ ఆర్గాన్, వెస్టిబ్యుల్ అండ్ ఒటోలిత్ ఆర్గాన్ సెమీ సర్క్యులర్ కెనాల్లో ఏమైనా డిస్ఫంక్షన్ ఉంటే మనకి పెరిఫెరల్ వర్టిగో అనేది వస్తుంది. దాంతోపాటు వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్, ఈ నర్వ్ కానుకొని మనకి ఈ నర్వ్ బ్యాలెన్సే కాదు, దాంతోపాటు మనకు వినికిడి కూడా ఇది క్యారీ చేస్తూ ఉంటుంది. ఏదైనా వినికిడితో పాటు వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్లో కనుక డిస్ఫంక్షన్ ఉంటే, ఏదైనా ట్యూమర్ వల్ల కానీ, ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, దెబ్బ తగలటం వల్ల కానీ మనకి డిస్ఫంక్షన్ వస్తే కూడా మనం ఈ పెరిఫెరల్ వర్టిగో రావచ్చు. అలాగే దీనికి డెఫ్నెస్ కూడా ఉంటుంది. దీంతో కూడా మనకు మనిషి ఒకవైపు తూగినట్టు అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అండి మనకి సెంట్రల్ వర్టిగో. మనం ఎందుకు అనుకున్నట్టే మెదడు కాండం ఆర్ బ్రెయిన్ స్టెమ్ చిన్న మెదడులో ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి సెంట్రల్ వర్టిగో వస్తుంది. దీనికి ఎక్కువగా సిమ్టమ్స్ ఉండవండి. మనిషి పడుకున్నప్పుడు బాగానే ఉంటాడు, కానీ కూర్చున్నా, నుంచున్నా, నడవాలన్నా ఎక్కువ ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. మనిషి ఒకవైపు తూగినట్టు, ఇసిరేసినట్టు, తాగినోడు మనం నడిచినట్టు అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనకి సెంట్రల్ వర్టిగోలో ఈ సిమ్టమ్స్ వస్తే సెంట్రల్ వర్టిగో సిమ్టమ్స్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. బికాస్ చాలాసార్లు ఇవి స్ట్రక్చరల్ కాజెస్, అంటే పక్షవాతాలు వల్ల కానీ, మెదడులో కానీ, లేకపోతే చిన్న మెదడు కాండంలో కానీ ట్యూమర్స్ వల్ల మనకి ఈ రకమైన ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఆఫ్ వర్టిగో మనం ఇందాక చూసినట్టే, వర్టిగో అనేది ఒక సిమ్టమే, ఇది డిసీజ్ కాదు. దానికి అండర్లయింగ్ కాజ్ అనేది మనం చూసుకోవాలి. మనకి బీపీపీవీ అయితే మనం ట్రాన్సియంట్గా కొన్ని టాబ్లెట్స్, అంటే కళ్ళు తిరగకుండా మనం కామన్గానే కొన్ని మాత్రలు అనేవి ఒక 2 to 3 weeks అని వాడతాం ఈ పేషెంట్స్కి. దాంతోపాటు కొన్ని ఎక్సర్సైజ్, అంటే తల అటు ఇటు తిప్పటము, ఆ చెవులో కానీ ఎక్కడైనా ఒటోలిత్ ఆర్గాన్స్లో, సెమీ సర్క్యులర్ కెనాల్స్లో చిన్న చిన్న స్పిక్యూల్స్ ఉంటే వాటిని డిస్ప్లేస్ చేయడానికి కొన్ని డిక్ సాల్పైస్ మెనూవర్ అని, దాంతోపాటు హెమ్లీస్ మెనూవర్ అని కొన్ని చిన్న చిన్న ఫిజియోథెరపిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. దాని ద్వారా మనం పెరిఫెరల్ వర్టిగో అనేది తగ్గించుకోవచ్చు. ఇదే సెంట్రల్ వర్టిగో అయితే మాత్రం కాజ్ స్పెసిఫిక్. మెదడులో కనుక చిన్న చిన్న పక్షవాతాలు వచ్చినాయి అనుకోండి, దానివల్ల కూడా మనిషి తోలటం అనేది జరుగుతూ ఉంటుంది. స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేసుకొని ట్రీట్ చేసుకోవాలి. కొన్నిసార్లు చిన్న మెదడు కాండంలో కనుక ట్యూమర్స్ వస్తే కూడా మనకి ఇటువంటి సిమ్టమ్స్ రావచ్చు. ఎస్పెషల్లీ ట్యూమర్స్ ఉంటే మాత్రం మనిషికి తలనొప్పి రావటం, కళ్ళు మసకబారినట్టు ఉండటం, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. వీళ్ళకి సరైన స్కాన్స్ చేసుకొని స్పెసిఫిక్గా వైద్యం చేయడం ద్వారా ఇది తగ్గుతుంది. Thank you.